కట్టె వంపు పొయ్యి తీరుస్తుంది. కథ రచన పట్రాయుడు కాశీ విశ్వనాథం. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. పూర్వం కళింగ రాజ్య సరిహద్దుల్లో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఏపుగా పెరిగిన చెట్లు, లావుపాటి వృక్షాలు, చింపిరి మొక్కలు, తుప్పలు, డొంకలు, వంకర టింకరగా ఉండే చెట్లు ఎన్నో ఉన్నాయి. వంకర టింకరగా ఉండే చెట్లు, వాటి కొమ్మలు, ఏపుగా తిన్నగా పెరిగే చెట్లను చూసి, మీరు తిన్నగా లావుగా ఉన్నారు, గృహోపకరణాలకు మీరు బాగా ఉపయోగపడతారు, మనుషులు మిమ్మల్నే ముందుగా నరుకుతారు, మమ్మల్ని ఎవరు హాయిగా ఇక్కడే ఉండొచ్చు అన్నాయి పకపకమని నవ్వుతూ. కాలమే సమాధానం చెప్తుందిలే అని మనసులో అనుకుని మౌనం దాల్చాయి ఏపుగా పెరిగిన మొక్కలు. కాలం గడిచింది. అడవికి సమీపంలో ఉండే గ్రామస్తులు కలప కోసం అడవికి వెళ్ళారు. వారిలో వీరేసు ఒకడు. వాడికి ఎండిపోయిన చెట్టు ఒకటి కనిపించింది. దాని కొమ్మల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటినన్నింటినీ ఒక మోపుగా కట్టి ఇంటికి పట్టుకెళ్ళాడు. మర్నాడు వీరేసు భార్య వంట చేయడానికి సిద్ధపడింది. మోపులో తిన్నగా ఉన్న కర్రలను తీసి పొయ్యిలో పెట్టి మంట పెట్టింది. అది చూసిన వంకర కర్రలు, భలే భలే, మీకు మంచి పనయింది అని నవ్వాయి. పాపం, కాలిపోతూ కన్నీళ్లు కార్చాయి తిన్నగా ఉండే కర్రలు. రోజులు గడిచాయి. తిన్నగా ఉండే కర్రలన్నీ అయిపోయాయి. ఏమయ్యా, ఇలాంటి కర్రలు నేనెట్లా పొయ్యిలో పెట్టాలి, వంట ఎలా చేసేది అని వీరేసుని గదమాయించింది భార్య వీరమ్మ. పొయ్యిలో పెట్టి నిప్పు పెడితే ఆ కట్టె వంపు పొయ్యే తీరుస్తుంది అన్నాడు వీరేసు. భర్త చెప్పినట్లు వంకర టింకరగా ఉన్న కర్రలన్నీ పొయ్యిలో పెట్టి నిప్పు రాజేసింది. వంట పూర్తి అయ్యేసరికి కట్టె వంపులన్నీ పోయి పొయ్యిలో బూడిదగా మిగిలాయి వంకర టింకరగా ఉన్న కర్రలు. నాటి నుంచి కట్టె వంపు లేదా కర్ర వంపు పొయ్యి తీరుస్తుందనే సామెత వాడుకలోకి వచ్చింది. పిల్లలు బాగా అల్లరి చేసే సందర్భంలో విసిగిపోయిన తల్లిదండ్రులు బడికి వెళ్తే నీ ఆటలు కట్టిస్తారు అనే సందర్భంలోనూ, ఆకతాయిల ఆగడాలు ఎక్కువైన సందర్భంలో పోలీసులు రంగప్రవేశం చేస్తే మీ ఆటలు వాళ్ళు కట్టిస్తారు అని చుట్టుపక్కల ప్రజలు అనుకునే సందర్భంలో ఈ సామెత వాడుతారు. ఎంత వంపు కర్ర అయినా పొయ్యి దగ్గర లొంగినట్లు ఒక్కొక్కరు ఒక్కో చోట లొంగక తప్పదని, అది కాలమే నిర్ణయిస్తుందని ఈ సామెత అర్థం. కాలమే సమాధానం చెప్తుంది అనే సందర్భంలో ఈ సామెత వాడుతారు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.